వెల్కమ్ బ్యాక్. ఇక నాతో పాటు స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు నాతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే వినాయక ఉత్సవాలకు సంబంధించి పూజలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అవునండి, నమస్కారం అండి. ముందుగా వినాయక భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే వినాయక చవితి ప్రారంభించారు, అత్యంత అద్భుతంగా కూడా ప్రతిష్టాపన చేసుకున్నారు. ఎంతో రంగరంగ వైభవంగా కూడా అందరూ కూడా వినాయక పూజలు చేశారు. తర్వాత నృత్యములు, ఇక అత్యంత శక్తివంతమైనటువంటి వినాయకుడి లడ్డు వేలం వంటిది అనేక ప్రాంతాల వారు కూడా వారు స్థాపించుకున్నటువంటి విఘ్నేశ్వరుడి దగ్గర కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. తర్వాత కూడా ఇక నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో బాధగా ఉంటుంది భక్తులకి. ఎందుకంటే 9 రోజుల పాటు ఈ యొక్క విఘ్నేశ్వరుడిని ఆరాధన చేసి ఆయన్ని పూజించుకొని ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి యొక్క ప్రసాదాలని కూడా ఆయనకు నైవేద్యంగా పెట్టి మురిపించి, మన ఇంటికి ఒక అతిథి వస్తేనే మనం ఎంతో అతన్ని ఆదరిస్తాం. అటువంటిది మనం ఎంతో కూడా భక్తి శ్రద్ధలతో ఆహ్వానించుకున్నటువంటి విఘ్నేశ్వరుడికి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా పూజలు చేసి, షోడశ ఉపచారాల పూజల ద్వారా కూడా ఆయన్ని సంతోషపరిచి, సమస్త రాజోపచారములు చేసి ఇంత సంతోషపరిచిన తర్వాత వినాయకుడిని తగినటువంటి కోరికలు కూడా కోరుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదించు స్వామి విఘ్నేశ్వరుని పూజించినటువంటి యొక్క భక్తులందరూ కూడా తిరిగి విఘ్నేశ్వరునికి ఉద్వాసన చెప్పి తీసుకుని వెళ్ళి గంగమ్మ తల్లి ఒడిలోకి తిరిగి చేర్చాలి. కాబట్టి తీసుకుని వెళ్ళి తమకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సరస్సుల్లో, చెరువులలో, నదులలో, సముద్రములలో నిమజ్జనం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంతకాలం తమతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మూర్తి విఘ్నేశ్వరుడు అంటే ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన చుట్టుపక్కల కూడా అత్యంత శుభకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంత శుభకరమైనటువంటి వాతావరణంని ఇక నవరాత్రులు అయినాయి కాబట్టి స్వామివారిని తిరిగి ఉద్వాసన చేయాలి. బాధ ఉంటుంది భక్తులకి. ఎంత సంతోషంతో చేసినారో అంత బాధ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా తన తల్లి దగ్గరికి కుమారుని చేరుస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషంతో రంగరంగ వైభవంగా కూడా తమ శక్తి కొలది కూడా అనేక మంది కూడా అనేక వాయిద్యములతోటి అద్భుతమైనటువంటి నృత్యముల ప్రదర్శన కూడా ఇస్తూ, చిన్న పిల్లల దగ్గర నుంచి అత్యంత వయోవృద్ధుల వరకు అన్ని వయసుల వారు కూడా ఎంతో ఉత్సాహంగా తమ యొక్క నృత్యములు చేసి తమ యొక్క ఆనందాన్ని కూడా ప్రకటిస్తారు. ఈ విధంగా కూడా చేసి స్వామివారిని కూడా తీసుకెళ్ళి నిమజ్జనం కూడా చేయటం జరుగుతుంది. మరి ఇక మనము ఒకసారి కనుక విఘ్నేశ్వరుని గురించి తలుచుకొని ఇవి ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేటువంటిది మనం కూడా ఒకసారి గమనించినట్లయితే, ప్రపంచంలోనే సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ యొక్క దైవం విఘ్నేశ్వరుడు. ఈయన గురించి ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. ఋగ్వేదంలో బ్రాహ్మణస్పతిని ఈ యొక్క గణపతిగా కూడా వారు ఆరాధన చేయటం జరిగింది. వేదములు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే సరైనటువంటి కాలం కూడా ఎవరని చెప్పలేము. ఎందుకంటే అనేక వేల సంవత్సరాలు ఎప్పటి నుంచో అనాదిగా కూడా వేదములన్నీ ఉన్నాయి. కరెక్ట్గా ఈ సమయం చెప్పలేము. అత్యంత ప్రాచీనమైనటువంటి యొక్క వేదములలో ఋగ్వేదంలో కూడా విఘ్నేశ్వరుని గురించి కూడా తెలుపబడింది. ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమంలో కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి కూడా పూజించటం, వినాయక చవితి
కథల్లో చాలామంది తెలుసుకునే ఉంటారు. విఘ్నేశ్వరుడు ఏ విధంగా జన్మించాడంటే, ఈ యొక్క గజాననుడు అనేటువంటి రాక్షసుడు కూడా పరమేశ్వరుని యొక్క తపస్సు చేసి తన ఉదరమందు ఉండటం అని కోరటం, తర్వాత పరమేశ్వరుడు వెళ్ళి ఆ గజానుడి యొక్క ఉదరంలో ఉండటం, తర్వాత పరమేశ్వరుని యొక్క జాడ తెలియక పార్వతీదేవి కూడా ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి కూడా వెతుకులాడు ప్రారంభించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ అనేటువంటి దేవతలందరూ కూడా సహకారం కూడా తీసుకుంటుంది. వారందరూ కూడా మారువేషంలోకి వెళ్ళి ఆ గజానుడి యొక్క దగ్గర నృత్య ప్రదర్శన నంది చేత ఇప్పించి వారు అప్పుడు పరమేశ్వరుని అక్కడి నుంచి కూడా తీసుకొని రావటం, ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి మన కథే. తర్వాత కూడా ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసమునికి వచ్చినప్పుడు ఈ యొక్క పార్వతీదేవి కూడా తాను అభ్యంగన స్నానం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండి తన ఒంటి నిండా కూడా ఈ యొక్క పిండిని కూడా పూసుకొని తర్వాత దాన్ని తొలగించి దానితో ఒక బాలుడికి కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. అతనికి వినాయకుడు అనేటువంటి పేరు పెట్టి బయట కాపలాగా ఉంచుతుంది. తన అభ్యంగన స్నానం చేస్తున్నాను కాబట్టి ఎవరిని కూడా తన అనుమతి లేకుండా లోపలికి తీసుకురావద్దు అని చెప్పేసి చెప్తుంది. ఆ బాలుడు బయట కాపలాగా ఉండటం, ఆ సమయంలో పరమేశ్వరుడు రావటం, పరమేశ్వరుడు ఎవరు ఆ బాలుడికి తెలియక ఆయనను అడ్డగించటం, పరమేశ్వరుడు తన ఇంటిలో తను వెళ్ళడానికి ఇతనెవరు అడ్డు చెప్తున్నాడని వారిద్దరి మధ్య వాదులాట జరగటం, చివరికి యుద్ధం, పరమేశ్వరుడు ఆ బాలుడిని సంహరించటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం పార్వతీదేవితో మాట్లాడే సందర్భంలో పరమేశ్వరుడు తను చేసినటువంటి యొక్క పొరపాటు చర్యను కూడా తెలుసుకొని పార్వతీదేవి సంతోషం కూడా పెట్టడానికి ఆ బాలుడికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు ఈ యొక్క దక్షిణ దిశగా తలబెట్టి నిద్రిస్తున్నటువంటి ఏ ప్రాణి అయినా సరే తన తాళ తీసుకురమ్మని తన గణములకి చెప్పి పంపిస్తారు. వారు ఆ విధంగా వెళ్ళి ఈ యొక్క ఏనుగు తలని తీసుకొస్తారు. దానిని ఒక బాలుడికి ప్రతిష్ఠించడం, అప్పటి నుంచి ఆయన వినాయకుడు అనేటువంటి పేరుతో ఉంటారు. తర్వాత కాలంలో కుమారస్వామి యొక్క జననం జరుగుతుంది. ఈ యొక్క విఘ్నేశ్వరుడు అనేటువంటిది ఒక పదవి. ఈ యొక్క పదవి ఏంటంటే, ఎవరైనా కొత్త కార్యక్రమాలు అనేటువంటి ప్రారంభిస్తుంటే వాళ్ళకి ఏదో విఘ్నములు రావటం, ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్దాం అనుకున్నారనుకోండి, పెద్దగా వర్షం పడుతుంది, వెంటనే ఆ పనికి కొంత ఆటంకం కలుగుతుంది. ఇంకేదైనా ఒక ఇల్లు కడదామని అనుకుంటారు, ఆ లోపల ఏదో ఒక సమస్య రావటం, ఇంకేదో పని చేద్దాం అనుకుంటే కొత్త కార్యక్రమం ఏది చేయాలనుకున్నా సరే ఏదో ఒక అడ్డంకులు రావటం, వీటిని విఘ్నాలు అంటారు. మరి అటువంటి సందర్భంలో విఘ్నాలు పోవాలంటే ఎలా? ఆ సందర్భంలో కూడా పరమేశ్వరుని యొక్క భక్తులందరూ కూడా ఆయన్ని కోరుకుంటే విఘ్నేశ్వరుడు అనేటువంటి పదవిని కూడా ఆయన సృష్టిస్తారు. అందులో అది ఎవరికి ఇవ్వాలని కోరుకుంటే ఒక వినాయకుడు, కుమారస్వామి వీరిద్దరు కూడా తమకు కావాలని పోటీ పడతారు. ఆ సమయంలో వాళ్ళకు ఒక పోటీ పెడతారు. పరమేశ్వరుడు ఎవరైతే భూలోకమునికి వెళ్ళి పుణ్య నదులలో అన్నిటిలో కూడా స్నానం కూడా చేసి మళ్ళా తిరిగి తొందరగా కూడా కైలాసానికి వస్తారో వారికి ఈ యొక్క విఘ్నాధిపత్యం ఇవ్వటం జరుగుతుంది అని తెలియజేస్తారు. మరి ఆ సందర్భంలో కుమారస్వామి చాలా సంతోషంగా తన వాహనమైనటువంటి యొక్క నెమలెక్కేసి చాలా వేగంగా కూడా వెళ్ళిపోతారు. ఆ సమయంలో వినాయకుడు కూడా తన తల్లిదండ్రులను కూడా అడగటం జరుగుతుంది, స్వామి ఇదేమైనా న్యాయంగా ఉందా? కుమారస్వామి అంటే తన వాహనం నెమలి, తను సన్నగా ఉంటాడు కాబట్టి వేగంగా వెళ్ళిపోయారు. మరి వినాయకుడు చాలా లావుగా ఉంటాడు కదా, మరి ఆయన వాహనమేమో ఎలుక. మరి ఎలుక మీద ఎక్కి నేను ఎలా వెళ్ళగలను? భూలోకములలో అన్ని పుణ్యనదులు ఉన్న స్నానములు చేసి ఎలా రావాలి? ఇదేమైనా పోటీ అనేది న్యాయమైన పోటీ ఉండాలి అని తన తండ్రిని కూడా ఆయన ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కూడా ఈ విధంగా చెప్తారు, ఎవరైతే భక్తి శ్రద్ధలతో తమ తల్లిదండ్రులకు కూడా ముమ్మారు ప్రదక్షిణ కూడా చేస్తారో వారికి ఈ పుణ్యనదులలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం కూడా కలుగుతుంది అనేటువంటి ఉపాయమును కూడా ఇక వినాయకుడు తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు కూడా తెలియజేయడం జరుగుతుంది.
ఆయన ఎంతో సంతోషంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వినాయకుడు కూడా తన తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుని కూర్చునిబెట్టి వారి చుట్టూ కూడా ప్రదక్షిణ అనేటువంటిది చేయడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో భూలోకానికి వెళ్ళినటువంటి కుమారస్వామికి కూడా శర్మ గారు, అయితే వినాయక నిమజ్జనం ఏ విధంగా చేస్తే 100% పూజ ఫలితం దక్కుతుందంటారు? మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ విధంగా విఘ్నేశ్వరునికి పదవి కోసము వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణం చేయటం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతాడు. ఆ తర్వాత కుమారస్వామి ఎక్కడ స్నానానికి వెళ్ళినా తన విఘ్నేశ్వరుడి కాబోయే విఘ్నేశ్వరుడు అయినటువంటి వినాయకుడు కూడా ఆయన స్నానం చేసి వస్తుంటే కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆయన తన యొక్క అన్నగారి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని వినాయకుడికే విఘ్నేశ్వరుని యొక్క పదవి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన విఘ్నేశ్వరుడిగా కూడా ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉంటారు. ఎవరైతే ఏ పని ప్రారంభించే ముందైనా సరే వినాయకుని యొక్క పూజ చేస్తారో, విఘ్నేశ్వరుడిగా ఆయన్ని తాము భక్తి శ్రద్ధతో కూడా ఆరాధన చేస్తారు, పూజ చేస్తారు. స్వామివారి యొక్క కటాక్షం వల్ల ఎటువంటి విఘ్నములు కూడా కలగకుండా జరుగుతూ ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి కాలం నుంచి కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఈ యొక్క వినాయక చవితి వ్రతం చేశారు అని కూడా పురాణాల్లో చెప్పబడింది. అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు కూడా ఆకాశంలో ఉండేటువంటి చంద్రుని వినాయక చవితిలో చూడటం వల్ల నీలాపనిందులు పొందుతారు. తర్వాత తన శక్తి సామర్థ్యాలతో ఈ యొక్క బల్లుకంతో కూడా యుద్ధం చేసి ఈ యొక్క సమంతకమణిని తీసుకురావడం, ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి కథే. అప్పుడు భక్తులు అడిగినటువంటి విషయాలు ఆయన చెప్తారు. ఎవరైతే వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వ్రతం పూర్తి చేసుకుని స్వామివారికి ఈ యొక్క తీర్థప్రసాదం కూడా స్వీకరించి ఆ యొక్క పూజ చేసినటువంటి అక్షంతలు భక్తి శ్రద్ధలతో తమ ధరిస్తారు, వాళ్ళకి ఎటువంటి నీలాపనిందలు కలగవు అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజేస్తారు. అంటే శ్రీకృష్ణుడి కాలం అంటే ద్వాపర యుగం, అప్పటి నుంచి కూడా వినాయక చవితి కూడా జరుగుతూనే ఉన్నది అనేది మనకు కూడా తెలిసి వస్తుంటుంది. ఇక తర్వాత కూడా చరిత్రను కూడా చూసుకుంటే క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి కూడా ఇక వినాయక చవితి గురించి ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శాతవాహనులు, చోళులు కూడా చాలా రంగరంగ వైభవంగా కూడా వినాయక చవితిని జరిపారు అనేటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఏ విధంగా నిమజ్జనం చేయాలి, ఈ యొక్క స్వామివారిని ఆవాహనం చేసిన తర్వాత చక్కగా కూడా పూజలన్నీ చేస్తారు. నవరాత్రులు చేసిన తర్వాత నవరాత్రులు లేక వారి శక్తిని సామర్థ్యాన్ని బట్టి కొంతమంది 3 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 5 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా బేసి సంఖ్య పరిణామం కూడా చేసి ఈ యొక్క స్వామివారికి ఉద్వాసన కూడా చెప్పవలసి ఉంటుంది. స్వామివారిని అనేక రాజోపచారములతో, అంటే నృత్యములు కొంతమంది చేస్తుంటారు, కొంతమంది అనేక వాయిద్యములతో రంగరంగ వైభవంగా కూడా తీసుకుని వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా స్వామివారిని తన తల్లిగారు దగ్గర పంపుతున్నట్టుగా భావించి, కైలాసమునకు పంపుతున్నట్టుగా కూడా భావించి తీసుకుని వెళ్ళి ఆ యొక్క వారి సమీపంలో ఉండేటువంటి లేక వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక సరస్సుల్లో లేక చెరువులో, నదులలో కానీ ఈ యొక్క లేక సముద్రంలో కానీ వారి యొక్క ప్రదేశంలో కూడా వాళ్ళు అందులో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంలో గణపతి బప్ప మోరియా అనేటువంటి రంగరంగ వైభవం కూడా అరుస్తుంటారు. ఇప్పుడు జన సమూహం చూస్తున్నాం, అది జన సమూహం కాదు, జన సముద్రం లాగా ఉంది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో అత్యంత సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. ఆయన వస్తూ ఉంటే ఈ యొక్క అనేకమైన వాహనములు కూడా రావటం జరుగుతుంది. అవన్నీ కూడా లేకుండా చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో ఆయన వాహనంలో వచ్చి చాలా అద్భుతంగా ప్రజలు ఏ విధంగా జరుపుకుంటారు నిమజ్జనం అనేది కూడా చూశారు. ఇది చాలా సంతోషమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే ఒక రాజు అనేటువంటి వాడు పూర్వకాలంలో రాజు హోదాలో వస్తే సహజంగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. పూర్వకాలంలో మారువేషంలో వచ్చేవాళ్ళు రావటం ద్వారా అక్కడ ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రత్యక్షంగా కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసినాం, మన రీసెంట్గా కూడా జరిగింది. వినాయకుడిని నిమజ్జనం చేసే సందర్భంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎంత భక్తి పారవశ్యలో మునిగిపోయినప్పటికీ కూడా
రీసెంట్గా కూడా 5 తులాల బంగారపు హారం కూడా వినాయకుడికి ఆయన మెళ్ళ వేసి తర్వాత రంగరంగ వైభవంగా ఊరేగింపులో తీసుకొని వచ్చి హుస్సేన్ సాగర్లో కూడా ఆయన నిమజ్జనం చేశారు. తర్వాత ఆ మహిళలకి గుర్తొచ్చింది ఏంటంటే వినాయకుడి మెడలో 5 తులాల బంగారపు హారం వేసినాం కదా, వాళ్ళు మళ్ళా పరుగున మళ్ళీ హుస్సేన్ సాగర్కి వచ్చారు. కానీ వినాయకుడు తన భక్తులను ఎప్పుడు కూడా కరుణాకటాక్షములో ఇస్తూనే ఉంటారు, ఆశీస్సులను చేస్తూనే ఉంటాడు ఆయన. వినాయకుడి మహత్యం అది, అద్భుతం, అది మహత్యమే కదా అది. వాళ్ళు పరుగున వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళు క్రేన్ వాళ్ళని కూడా సంప్రదించి, అధికారులను సంప్రదించి వారు నీటిలో వేసినటువంటి వినాయకుడి విగ్రహాన్ని పైకి తీశారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుందంటే దొరికే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే నీళ్ళల్లో కనుక వినాయకుడి విగ్రహం వేసినప్పుడు అది నీటిలో ఎగిరిపోవటం కానీ ఈ విధంగా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా విగ్రహానికి స్థిరంగా కూడా ఆ యొక్క 5 తులాల యొక్క బంగారపు హారం ఉంది. అంటే భక్తులు ఎవరైతే వేశారో వాళ్ళ యొక్క బంగారం కూడా వాళ్ళకి దొరికింది. ఇది వినాయకుడి మహత్యమే అది. లేకపోతే ఎంతోమంది అక్కడ వెతుకులాగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని వేసినప్పుడు ఐరన్ రాడ్స్ కోసం కొంతమంది, ఇంకా కొంతమంది చిన్న చిన్న బంగారపు రేణువులు, చిన్న అంటే ఒక చిన్న చాలా స్మాల్ బంగారాన్ని కూడా వినాయకుడితో కలిపి నిమజ్జనం చేసే వాళ్ళు ఉంటారు. వాటి కోసం వెతుకులాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ నీళ్ళల్లో. ఇంత చేసినప్పటికి కూడా 5 తులాల బంగారు భారం తిరిగి దొరకటం అనేది నిజంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి కూడా నిదర్శనం. ఓకే శర్మ గారు, మాకు మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.